హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ ఏం టిఫిన్ పెట్టుకోలేదండి. కాస్త ఎక్కువగా పనుంది. సో, పని ఎక్కువగా ఉన్న రోజు కొంచెం లేట్ అవుతుంది. మిగతావన్నీ చేసేస్తే అన్న రోజు మాత్రం ఇలా సింపుల్‌గా రైస్ చేసేస్తాను. ఈరోజు మాత్రం టమాటా రైస్ చేస్తున్నా అండి. సో, దానికోసం ముందుగా ఒక గిన్నెలో నూనేసి దాంట్లో తాలింపు గింజలేసి అవి చిటపటలాడిన తర్వాత కడిగి కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటోలు వేసి బాగా అవన్నీ జస్ట్ లైట్‌గా ఫ్రై అయ్యేంత వరకు ఉంచి తర్వాత అందులో కొంచెం బిర్యానీ ఆకు కూడా వేశానండి. తర్వాత కొంచెం మూత పెట్టి మగ్గిన తర్వాత నానబెట్టి పెట్టుకున్నటువంటి 3 గ్లాసుల బియ్యం వేశాను. వాటికి సరిపడా 6 గ్లాసులు వేశానండి. అంటే ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు కదా! సో, ముందే తగినన్ని నీళ్ళు పోసి నానబెట్టే పెట్టానండి. మరీ వేయకుండా. సో, ఒకేసారి వేసేసాను. ఆహ్, ఈ పొయ్యి నుంచి ఆ పొయ్యికి షిఫ్ట్ అనమాట. ఫస్ట్ పొద్దు పొయ్యేమో కాస్త పెద్దగా మండుతుంది. సో, ఆ పొయ్యి పైన పెడితే అది కొంచెం చిన్నగా మండుతుంది. సో, అది అయిపోతుంది అన్నం చాలా త్వరగానే. సో, ఈలోపు నేను బజ్జీలు వేస్తున్నా అండి. కంపల్సరీ ఏదో ఒకటి ఉండాల్సిందే. ఊరికే అన్నం అంటే మాత్రం తినరు. ఎప్పుడు అన్నమే పెడతావా అంటారనమాట. నేనైతే అన్నం చాలా తక్కువగా చేస్తాను. మేము తినేదే అంటే పర్ డేకి 1 టైమే తింటాం రైస్. ఇంకా అస్సలు తినము. ఎందుకంటే మార్నింగ్ నైట్ కంపల్సరీ రొట్టెలే ఉంటాయి. టిఫిన్ కంపల్సరీ అనమాట. జొన్న రొట్టె తింటాము. లేదనుకోండి దోస కానీ, ఉప్మా కానీ అలా ఉంటాయి. అప్పుడప్పుడు నాకు చేత అయ్యేదాన్ని బట్టి చేస్తూ ఉంటాను. ఈరోజైతే ఇలా మిరపకాయ బజ్జీలు అలాగే టొమాటో రైస్, టొమాటో పచ్చడి ఇవన్నీ చేసి తినేసరికి 12 అయింది. 12 అయిన తర్వాత ఇంకేముంది పని చేద్దామంటే ఫుల్లు ఎండ. సో, పగలంతా ఎండ భయంకరంగా కొడుతుంది. నైట్ కాను వర్షం ఫుల్ వస్తుందనమాట. సో, మీ దగ్గర ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. తర్వాత ఈవినింగ్ 4:30 ఆర్ 5 అలా ఆ టైంలో నేను ఇంకా కొంచెం మిగిలున్నాయండి పనులు. చాలా చాలా ఉన్నాయి. సో, అవి కొన్నిగానే అంటే కొంచెం పని లేనప్పుడు ఇంకా ఈరోజు కొంచెమే పని ఉంది, కొంచెం పని అయిపోయింది త్వరగా అన్నప్పుడు మాత్రం ఇలాగే పెట్టుకుంటాము. సో, ఇంకా పొలం పనులు అంటే ఇంకా రోజు ఉంటాయండి. ఒక్కరోజు ఉండవు అనడానికి ఏం లేదు. సో, రోజు ఉంటాయి. కొంచెం ఈరోజు అలా కొంచెం టైం దొరికింది. అది కూడా ఈవినింగ్ టైంలో. సో, ఆ టైంలో కాస్త ఇంటి ముందు పెయింటింగ్ ఇంకా గీకలేదు. సో, ఇంటి ముందు గీకుతున్నాం అనమాట. లోపలంతా అయిపోయింది గీకడం. సో, బయట ఉంది. ఈ బయట గీకేసి ఇంకా ముగ్గేస్తే దాదాపు అయిపోయినట్టే. ఈ పెయింట్ గీకడానికి వేరే వాళ్ళకి ఇస్తేనేమో చాలా చాలా డబ్బులు అడుగుతారనమాట. సో, వాళ్ళకి ఎందుకు ఇవ్వడం, మనం ఖాళీ టైంలో మొత్తం పెయింట్ అంతా గీకేస్తే సరిపోతుంది కదా అని ఇలాగ చేస్తున్నా అనమాట. ఎలాగో హాలిడేసే కదా, అందరం ఇక్కడే ఉంటాము, పిల్లలు కూడా ఉంటారు. సో, కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారు. పర్లేదు, కొంచెమే పని. ఇంతకుముందే హాలిడేస్ కాకముందే చేసేసాం కదా ఇంట్లో 2 రూమ్లే చాలా పెద్ద పని. బయట కొద్దిగానే పడింది. ఇంతకుముందు సగం గీకి పెట్టామన్నమాట. ఇంకొంచెం ఉంది సగం అంతా. సో, ఈరోజు గీకేస్తే అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే అన్నా ఎప్పుడో ఒకసారి టైం చూసుకొని మరి ముగ్గేసేస్తే, ముగ్గులన్నీ వేసేస్తే ఇంకా గడపకు కూడా వేయలేదండి, ముగ్గులు అలాగే ఉన్నాయి. సో, మెల్లిమెల్లిగా వేద్దాము, పనులు అయిపోతే అన్నట్టుగా అవన్నీ పెండింగ్ పెడుతూ ఉన్నాం అనమాట. సో, ఆ పొలం పనులు చూసుకోవాలి, ప్లస్ ఇది చూసుకోవాలంటే కొంచెం కష్టమే. సో, మా వారు కూడా హెల్ప్ చేస్తారు. మా వారు, మా పిల్లలు కూడా అందరం కలిసి అంతా బండలు గీకుతూ ఉన్నాం అనమాట. ఈలోపు మా మహా టీ పెట్టమంటే టీ పెడుతూ ఉంది. సో, కొంచెమే వచ్చండి, అంతగా ఎక్కువగా రాదు. జస్ట్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ ఉంది. నీళ్ళు వేసి పెట్టింది, తర్వాత టీ పొడేసింది, తర్వాత కాసేపు ఉండి అది మర్చిపోయింది. అది మరీ అడగంటిపోయింది అనమాట. తర్వాత మళ్ళీ పాలేసింది, తర్వాత మళ్ళీ కొంచెం చక్కెర కూడా వేసినట్టే ఉంది. తాగాము, బాగుందనమాట. ఫస్ట్ టైం చేసినా బాగానే చేసింది. అంటే ఈ ఇంట్లో ఫస్ట్ టైం లేండి. ఇంతకుముందు చాలాసార్లు చేసింది టీ, కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తారు. పర్ఫెక్ట్గా అంతగా రాదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటారు కదా. ఇన్ని రోజులు హాస్టల్స్లో ఉండి బాగా ఉన్నవాళ్ళు ఇప్పుడు నేర్చుకోమంటే అసలు వినరు. ఈ మాత్రం చేస్తుందంటే ఓకే అనమాట. సో, మేము అక్కడ గీకుతూ ఉంటే ఆమె టీ పెట్టించింది, ఆయన తాగేసి మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట పని. ఇలా ఫైనల్గా అంతా పని అయిపోయింది. ఫైనల్గా కడుగుతున్నాము. నేను ఉండడం స్టార్ట్ చేయగానే ఇంకా వర్షం ఉరుముతూ ఉందనమాట. ఒకటే ఉరుముతూ ఉంది. ఇంకా కడక్క ముందు వచ్చినా బాగుండేదేమో, ఇదంతా అదే వర్షమే కడిగేది అనిపించింది. చూసారుగా అక్కడ బాగా ఉరుముతోంది. పగలంతా భయంకరమైన ఎండలు, రాత్రి కాను భయంకరమైన వర్షం అలాగ జరిగిపోతూ ఉందన్నమాట.
చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. ఆ మాత్రం కట్టుకున్నప్పుడు పని వాళ్ళని పెట్టి గీకిపీయలేరా అనుకుంటారు. సో, మేము అలా ఏం అనుకోమండి. వాళ్ళకి చెప్పాలి పని, వీళ్ళకి చెప్పాలని అస్సలు అనుకోము. సరే వాళ్ళకి చెప్పకపోతే ఇంకా రూపాయి మిగిలిపోతుంది గదా! సో, వేరే వాటికి వాడుకోవచ్చు కదా అని అనుకుంటాము. అలాగే ఆలోచిస్తాను నేను. సో, పని ఎందుకు, మనం ఫ్రీగానే ఉన్నాం కదా! మనం ఏదైనా వేరే పనులు చేస్తూ ఉంటే సరే ఇది వాళ్ళకి అప్పగిచ్చేయొచ్చు అని అనుకుంటాము. సో, మన పని మనం చేసేటప్పుడు సిగ్గెందుకండి? అసలు నాకు అర్థం కాదు. మన పని మనకు బరువెందుకు అవుతుందో, అలాగే సిగ్గెందుకు అవుతుందో నాకు అర్థమే కాదు. ఎవరు ఎలా అనుకుంటారో వాళ్ళకే తెలుసు. సో, నేనైతే అస్సలు సిగ్గుపడను, అస్సలు ఫీల్ కాను. ఇంకా పని ఉందనుకోండి, మన పని మనం చేసుకుంటే మనకే తృప్తిగా ఉంటుంది, అలాగే సాటిస్ఫాక్షన్‌గా ఉంటుంది. అలాగే నేనైతే ఎక్కువగా ఆలోచించేది మనీ మిగిలిపోతుందనే అనుకుంటాను. 99% అలాగే అనుకుంటానండి. ఒక్కొక్కప్పుడు చేతకానప్పుడు చేత అయ్యేంత వరకు వెయిట్ చేసి ఇలా టైం దొరికిన ప్రతిసారి నా పని నేను చేసుకుంటాను. అస్సలు సిగ్గుపడము. ఫ్యామిలీ మేము కష్టపడతాము, కష్టపడుతూనే ఉంటాము. కష్టపడి పని చేస్తాము, కష్టపడి ఒకరిపైన ఆధారపడకుండా జీవిస్తామన్నమాట. ఇది ఎందులోనూ తగ్గకుండా. ఈ పని అవ్వడానికి దాదాపు 2 గంటలు పట్టిందండి. చూడ్డానికి కొంచెమే అనిపించింది కానీ గీకి పెట్టేసరికి 2 గంటలయింది. తర్వాత ఈరోజు మాత్రం రాత్రి కూడా అన్నమే వండానండి. చెప్పాను కదా, పని ఉన్నప్పుడు మాత్రం నేను రాత్రి పగలు ఒకేసారి అప్పుడప్పుడు రైస్ చేస్తూ ఉంటాను. ఎప్పుడో ఒకసారి పర్ మంత్కి ఒకసారి 2 సార్లు అంతే. అంతకు మించి ఇంకెక్కువగా 3 పూటలు మాత్రం రైస్ చెయ్యను. ఆ రైస్ చేసినా వేరుగానే చేస్తానన్నమాట. సో, మార్నింగ్ అలాగే ఈవినింగ్ తిన్నామన్నమాట. లేట్‌గా తిన్నాము మార్నింగ్ అలా. సో, మార్నింగ్ బజ్జీలు అలాగే టొమాటో రైస్ చేస్తాను కదా, అదే 2 పూటలు వచ్చేసింది. సో, రాత్రికి మాత్రం నేను సొరకాయ రైస్ చేస్తున్నాను. ఈ సొరకాయ, టమాటాలు ఇవన్నీ మాత్రం మన పొలంలో పండినవే అనమాట. సో, పొలంలో పండినవి తెచ్చిస్తే సరే వండుదామని చేస్తున్నాను. మన పొలంలోనే వేరే వాళ్ళు వేస్తారనమాట. సో, వాళ్ళు తెచ్చిస్తారు కూరగాయలు, తీసుకోమ్మా అని మాధవి వాళ్ళు. నేను బయటికెళ్ళి తెస్తానన్నా కూడా వీళ్ళు వినరండి. అసలు తెచ్చిచ్చిపోతారు. సో, నాకు ఉన్నాయని చెప్పినా కూడా వినరు. అప్పుడప్పుడు నేను తీసుకోను. అప్పుడప్పుడు ఇంకా లేవు అన్నప్పుడు మాత్రమే తీసుకుంటుంటాను కూరగాయలు. అలా వీళ్ళు వేసినవి మాత్రం దోసకాయలు, అలాగే కీరా దోసకాయలు, మామూలు అవి కూర దోసకాయలు, ఇంకా టొమాటో, ఇంకా కొంచెం అక్కడక్కడ పచ్చిమిరపకాయలు కూడా వేసినట్టున్నారు. అవి చాలా తక్కువగా వస్తాయి. ఎండల వలన పాపం అన్నీ పోయినట్టున్నాయి. మేము కూడా పొలంలో వేసాం కదా, కాకపోతే ఏమైందంటే ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను పక్క నుండి చూసుకోవాల్సింది, మా వారు లేరనమాట. సో, ఏదో పని పైన బయటకెళ్తే ట్రాక్టర్ వచ్చి, అంటే మామూలుగా గడ్డి చాలా పెరిగిపోయింది. సో, 15 డేస్ కూడా కాలేదు. ఆలోపు ఈ వర్షాలు బాగా కురవడం వల్ల గడ్డి ఊరికేనే మొలుస్తుందనమాట. సో, దానివల్ల చెట్ల కంటే గడ్డినే ఎక్కువైపోయింది. సో, ఏం చేద్దామని ఇంకా కొంచెం మధ్యాహ్నం అలా ఎండ వస్తుంటే కదా, అప్పుడు ఆరిపోతుంది పొలము. సో, అప్పుడు దునిపిస్తుంటే ఆ పక్కన మొత్తం దునిపెట్టేశాడనమాట. ఏవో 1, 2 అలా మిగిలాయి. ఆ వంకాయ చెట్లు, టమాటా చెట్లు అంతే. మిగతావన్నీ పోయాయన్నమాట. దున్నడం వల్ల అన్నీ పోయేసాయి. సో, రేపు మళ్ళీ నేను చూపిస్తాను ఎక్కడెక్కడ పోయాయో, ఏం పోయాయో. అంతే అండి వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో